ఒకరోజు ఆకాశంలో ఉదయించిన సూర్యుడిని చూసి ఒక మధురమైన ఫలంగా భావించి వాయు వేగంతో నింగికి ఎగిసిన అద్భుతమైన ఘట్టం ఇది. సాక్షాత్తు ఇంద్రుడి వజ్రాయుధాన్నే ఎదుర్కొన్న ఆ పవనపుత్రుడి అపార శక్తికి తొలి నిదర్శనం ఇది. భక్తి అంటే నమ్మకం మాత్రమే కాదు, అది ఒక తన్మయత్వం. నా ప్రతి శ్వాసలో, నా ప్రతి అణువులో ఆ సీతారాములే ఉన్నారని నిరూపించిన పరమభక్తుడు హనుమంతుడు. రామనామమే ఆయన బలం, రామసేవయే ఆయన భాగ్యం. లక్ష్మణుని ప్రాణాలను కాపాడటం కోసం, మూలికల కోసం వెతికే సమయం లేక ఏకంగా సంజీవని పర్వతాన్ని తన అరచేతిపై మోసుకొచ్చిన మహావీరుడు. అసాధ్యమైన దానిని సుసాధ్యం చేయడమే హనుమంత తత్వం. అధర్మానికి నిలయమైన లంకాపురిని తన తోక మంటలతో భస్మీపటలం చేసిన సమయం, రావణుడి గర్వాన్ని అణచి సీతమ్మ జాడను రాముడికి చేరవేసిన ఆ కార్యసాధకుడి వీరగాథ ఇది. యుగాలు మారినా, తరాలు గడిచినా రామనామం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. నేటికి మనల్ని కాపాడే అదృశ్య శక్తిగా, చిరంజీవిగా కొలువై ఉన్న ఆ వాయుదేవుడి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. అందరికీ హనుమన్ జయంతి శుభాకాంక్షలు.